మన యూట్యూబ్ ఛానల్ వ్యూయర్ ఒకరు నిన్న నేను పెట్టిన వీడియోకి అదే H4 EAD వాళ్ళని ఎలా డిపోర్ట్ చేశారని పెట్టిన వీడియోకి కామెంట్లో కింద వాళ్ళ బాబుకి జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. ఆ సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీలో ఎవరైనా H1 మీద US వచ్చే వాళ్ళు ఇలాంటి పరిస్థితి కాకుండా చూసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఆ పర్టికులర్ ఏం జరిగింది, అతన్ని డిపోర్ట్ చేశారట, అది వినటానికి నాకు చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. బట్ ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదని చెప్పేసి చెప్తున్నాను నేను. సో విషయం జరిగింది ఏంటి అంటే, ఎయిర్పోర్ట్లో క్లయింట్కి కాల్ చేశారట. క్లయింట్కి కాల్ చేసినప్పుడు ఆ క్లయింట్ ఫోన్ ఏదైతే ఉందో అది వాయిస్ మెయిల్కి వెళ్ళిందట. సో నెక్స్ట్ క్లయింట్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఎంప్లాయర్తో కూడా మాట్లాడిచ్చారట. కానీ మాట్లాడిస్తామంటే నేను మాట్లాడను అన్నారంట. CBP వాళ్ళు పట్టించుకోలేదట. సో ఇది ఫేక్ H1B, నీకు జాబ్ లేదు ఏం లేదు, నువ్వు ఫేక్ చేసుకొని ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఒక 1 డే కూర్చోబెట్టి వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా ఏం లేకుండా నెక్స్ట్ డే ఫ్లైట్లో డిపోర్ట్ చేసి బార్ చేసి పంపించారంట.